సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక సీనియర్ ఆంగ్ల దినపత్రిక హిందూ వెనుక ముందు ఏం ఆలోచించకుండా వార్తలు రాస్తుంది. పాకిస్తాన్ భారతదేశ 5 యుద్ధ విమానాలని పడగొట్టింది అని. అది సాధ్యమవుతుందా? అసాధ్యమైన వార్తల్ని, అసత్యపూరితమైనటువంటి వార్తల్ని, మోడీ గారి మీద ద్వేషంతో, భారతీయ జనతా పార్టీ మీద ద్వేషంతో, ఈ దేశం మీద ద్వేషంతో సెక్యులరిజం పేరు మాట్లాడేటువంటి మేధావులందరూ కూడా మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాం. దయించి మౌనంగా ఉండి ఈ దేశ ప్రజల ఆకాంక్ష దిక్కు మీరు మాట్లాడడం నేర్చుకోండి. అంతే తప్ప సోషల్ మీడియా ఉందని, బ్లాగులు ఉన్నాయని ఏడబడితే వాడు ప్రొఫెసర్ అని ఒకడు, ఇంకొకడని ఎవడు మాట్లాడినా ఈ దేశ సమగ్రతకి, ఈ దేశ సమైక్యతకి భంగం వాటిల్లే రీతి లోపల మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఆర్ఎం అనేటువంటి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ మాట్లాడినరు. భారత ప్రభుత్వం, భారత రాష్ట్రపతి వారి మీద చర్యలు తీసుకున్నారు, ఉద్యోగంలోంచి తొలగించబడ్డారు. తెలంగాణలో కూడా కొంతమంది ట్వీట్లు పెడతా ఉన్నారు, అడ్డగోలుగా ఏది పడితే అది ట్వీట్లు పెడతా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మా నోరు అనవసరంగా పాడేసుకునేటువంటి పరిస్థితి తీసుకురాకండి, సంయమనం పాటించండి. సింధూరం అంటే బరాబరి మా ఆడబిడ్డల సింధూరమే, అది భరతమాత నుదుటి సింధూరమే. దాన్ని తొలగించాలని చూసినోడు ఎవడైనా, ఈ గడ్డ మీద పుట్టినోడైనా పక్క గడ్డ మీద పుట్టినోడైనా, మా ఆడబిడ్డల సింధూరాన్ని ముట్టాలని ప్రయత్నం చేసినోడు ఎవడైనా ఏడదాక్కున్న ప్రపంచం అంచులలో పొలిమెరల దాకా తరిమి కొట్టైనా తీసుకొచ్చి కొడతామని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రపంచానికి చెప్పిండ్రు. అదే జరుగుతుంది. చదువు చెప్పాల్సినటువంటి ప్రొఫెసర్లు, ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతాయుత స్థానాల్లో ఉండి లక్షల్లో జీతాలు తీసుకునేటువంటి ప్రొఫెసర్లు ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మాట్లాడితే, యుద్ధం జరిగేటప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు, మిలిటరీకి బుల్లెట్కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కనబడదు. అందుకని దయించి అట్లాంటి పరిస్థితులను తీసుకురాకండి. బయట శత్రువుల కంటే ఎక్కువ అంతర్గత శత్రువులు ఎక్కువ అనేటువంటి ద్వేషభావనని ప్రజలు మీ మీద పెంచుకునేటువంటి పరిస్థితిని దయచేసి తీసుకురాకండి. ఇప్పటికే మీరు చాలా సందర్భాల్లో